టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కు రాజకీయ గండం పొంచి ఉందా? మంత్రిగా కొనసాగాలంటే నెల రోజులే గడువు ఉండడంతో రేవంత్ సర్కార్ ప్లాన్ బి సిద్ధం చేసిందా? గవర్నర్ కోట ఎమ్మెల్సీ చిక్కుముడి వీడకపోతే అజ్జు తన పదవికి రాజీనామా చేయాల్సిందేనా? క్రికెట్ పిచ్పై సెంచరీలు కొట్టిన అజారుద్దీన్ ఈ రాజకీయ సంక్షోభం నుంచి గట్టెక్కుతారా? క్రికెట్ మైదానంలో ఎందరో బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టిన అజారుద్దీన్ ఇప్పుడు రాజకీయ పిచ్ పై నైట్ వాచ్మెన్ పరిస్థితిగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 5 నెలలు గడిచినా ఆయన ఇంకా ఏ చట్టసభలోనూ సభ్యుడు కాలేదు. గడువు మరో నెల రోజులే ఉండటంతో అజ్జు భవితవ్యం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. 5 రోజుల టెస్ట్ మ్యాచ్ లో వికెట్ కాపాడుకోవడమే ఆయన ముందున్న అతిపెద్ద సవాలుగా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ఈక్వేషన్ల దృష్ట్యా అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకున్నారు. ముస్లిం ఓటు బ్యాంక్, సామాజిక సమీకరణాల వల్ల ఆయనకు మంత్రి పదవి దక్కింది. అయితే అప్పటికే ఆయన ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం 6 నెలల్లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కావాల్సి ఉండటంతో ఇప్పుడు ఏప్రిల్ 30వ తేదీ డెడ్ లైన్ గా మారింది. దీంతో అజారుద్దీన్ రాజకీయ ప్రస్థానంపై సందిగ్ధత నెలకొంది. అజారుద్దీన్ కోసం ప్రభుత్వం గవర్నర్ కోటాను నమ్ముకుంది. అయితే గతంలో దాసోజు శ్రవణ్ దాఖలు చేసిన పిటిషన్ వల్ల ఈ ప్రక్రియ పెండింగ్ లో పడింది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో బంతి గవర్నర్ కోర్టులోకి చేరింది. కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి అజారుద్దీన్, కోదండరాం నామినేషన్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విజ్ఞప్తి చేయాలని ప్లాన్ ఏగా నిర్ణయించారు. ఒకవేళ గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాకపోతే కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ బి ని సిద్ధం చేసింది. పదవి గడువు ముగిసేలోగా రాజీనామా చేయించి మే 2వ వారంలో జరిగే కేబినెట్ విస్తరణలో అజారుద్దీన్ చేత మరోసారి ప్రమాణ స్వీకారం చేయించాలని భావిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా సాంకేతిక ఇబ్బందుల నుంచి గట్టెక్కి మరో 6 నెలల సమయం పొందే అవకాశం ఉంటుందని పార్టీ పెద్దలు ఇంటర్నల్ మీటింగ్ లో చర్చించినట్లు సమాచారం. క్రికెట్ మ్యాచ్ టై అయినప్పుడు అదృష్టం ఎలా పరీక్షించబడుతుందో అజారుద్దీన్ రాజకీయ కెరీర్ కూడా అలాగే మారింది. ప్రభుత్వం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా నైట్ వాచ్మెన్ లా ఒక రోజు వెయిట్ చేసి మళ్లీ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా అన్నది వేచి చూడాలి. డెడ్ లైన్ దగ్గర పడుతున్న వేళ అజ్జు భవితవ్యంపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ చర్చ సాగుతోంది.